నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు యూ5 న్యూస్. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్డీఏ పరిపాలన సంవత్సర కాలం పూర్తయ్యి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది? జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయాలు ప్రజాక్షేత్రంలో అమలవుతున్నాయా లేదా? పూర్తిగా నిస్వార్థ రాజకీయాలను పూర్తిగా ప్రజలకు అందించాలనుకున్న జనసేన పార్టీ ఆశయ సాధన ఎలాగ ఉంది? జనసేన పార్టీ విస్తరించేందుకు ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకున్న అంశాలను ఆ పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల వెంకటరత్నం గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత తాజా సమాచారం తెలుసుకుందాం. నమస్కారం సార్. అండి సార్, ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ప్రజల సంతృప్తి తీరు ఏ విధంగా ఉంది? మీరు క్షేత్రస్థాయిలో చూస్తున్నా కూడా ఎలా ఉందనుకుంటున్నారు? క్షేత్రస్థాయిలో అయితే మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా కోరుతనంలో కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేక ఉన్న రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి చాలా సక్రమంగా జరుగుతుంది. మరి అన్ని కార్యక్రమాలు ఏదైతే 6 పథకాలు మేనిఫెస్టో ఇచ్చారో మరి క్రమేపీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం జరిగింది. పెన్షన్ విషయంలో కానివ్వండి, విద్యార్థులకి పిల్లలకి ఇవ్వాల్సిన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కానివ్వండి, సిలిండర్స్ ఉచిత సిలిండర్స్ కానీ, ఆగస్టు 15 నుంచి బస్సు సౌకర్యం కూడా కల్ప చేస్తా అన్నారు. రైతులకి రైతు భరోసా వేస్తానన్నారు. అదేవిధంగా పంట కాలువలు కానీ, మురుగు కాలువలు కానీ, రహదారి వ్యవస్థ కానీ కొంచెం వరకు గాడిన పడ్డది, పూర్తిగా గాడిన పడ్డదని చెప్పలేం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా ఏదైతే మౌలికంగా కావాల్సినవి ఉన్నాయో వాటిలో కూడా ఇంకా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఒక ఇరిగేషన్ ట్యాగ్ తీసుకున్నప్పుడు ఆ ఇరిగేషన్ కాలువల మీద ఆ అజమాయిషీ చేయటానికి ఎంతమంది అవసరం, ఎన్ని వేకెన్సీ పోస్టులు ఉన్నాయి, ఎంత కళాసులు ఉన్నారు, అసిస్టెంట్ ఇంజనీర్లు కానీ, సూపర్వైజర్ కానీ, ఒక్కొక్కరికి 2 చోట్ల 3 చోట్ల ఇన్ఛార్జ్ ఇవ్వటం వల్ల వాటి ఫలితం కానీ ప్రయోజనం కానీ కనపట్ల సక్రమం. సార్, మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పారో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పుడు ఇంతకన్నా పెద్ద స్థాయిలో పెద్ద సంక్షేమ కార్యక్రమం చేసినప్పుడు రాష్ట్రం దివాళా తీసేస్తుంది, శ్రీలంక అయిపోతుంది, వియత్నం అయిపోతుందని ఎన్డీఏ కూటమిలోని పెద్ద నాయకులందరూ విమర్శించారు. జనసేన పార్టీ కూడా పెద్ద ఎత్తున దాన్ని విమర్శన చేసింది. కానీ ఈరోజు మీరు అదే సంక్షేమ పథకాలు మేము చేస్తున్నామని చెప్తున్నారు. అంటే అప్పుడు రాష్ట్రం దివాళా తీయదా? మీకు అతని కంటే కూడా అతను 3,000 ఇస్తే మేము 4,000 ఇస్తున్నాం. ఆయన ఒక ఆడబిడ్డకి ఇస్తే మేము 4 ఉంటే 4కి ఇస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో ఉండదు. ఇన్ఫ్లో ఎలా తెచ్చుకోవాలనే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. దానికి అదృష్టం బాగుండి వాళ్ళ మోడీ గారి సహకారం కూడా పరిపూర్ణంగా మన రాష్ట్రానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కాన్సన్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు అమరావతి, నెక్స్ట్ పోలవరం, ఈ రెండింటి మీద మేజర్ పాయింట్. అదేవిధంగా విశాఖను తీసుకెళ్లి 3 రాజులు చేయాలని దాంట్లో మరి విశాఖపట్నం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఇమీడియట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి, సాలూరు ఒకటి, ఇలా ఇంటర్నల్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి రామ్మోహన్ నాయుడు చాలా గట్టిగా కృషి చేస్తారు. కాబట్టి ఇటు ఆర్థిక పరంగా, ఇటు ఇండస్ట్రియల్గా ఎప్పుడైతే వసతులుండి ఇన్ఫ్లో డబ్బు బయట నుంచి మన దగ్గరికి వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయో మనకు ఆదాయం వస్తుంది. రాష్ట్రానికి సంబంధించి కీలకమైన ప్రాజెక్టు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంది. దాని మీద ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు? ఇప్పుడు ఎందుకంటే అది టెక్నికల్ ఇష్యూ, అది 3 రాష్ట్రాలకు సంబంధించింది, అది జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆ స్థాయిలో ఎలా టెక్నికల్గా డిజైన్ చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేస్తుంది. ఇప్పటికీ బూచేపల్లి ప్రాజెక్టుకి కృష్ణా వాటర్ పట్టుకెళ్దామని చెప్పి అనుకుంటున్నారు. తెలంగాణ వ్యతిరేకం చేసింది. ఎందుకంటే అవన్నీ టెక్నికల్గా ఆ స్థాయిలో పర్మిషన్ ఇవ్వాల్సిన విషయాలు. 2014లో చంద్రబాబు గారు చూశారు, 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు చూశారు. ఆ పీరియడ్కి ఈ పీరియడ్కి ఆయనలో వచ్చిన మార్పుని మీరు ఏం గుర్తించారు? 2014లో మీకు ఎందుకంటానంటేనండి, అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. అభివృద్ధి కంటే కూడా కామన్ పీపుల్ సంక్షేమానికి ఎక్కువ ప్రయోజకరంగా ఉంటారు. ఆ రోజు నందమూరి తారక రామారావు కూడా ₹2 కిలో బియ్యం ఇచ్చారు, జనతా వస్త్రాలు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. వరుణ వాహిని అని చెప్పి సారా ప్యాకెట్తో సహా ఎవరికి సామాన్యుడు జ్ఞానం కోడు కానీ ఈ 5 HP హాస్పవర్కి మెట్లాండ్కి వరం ఇచ్చారు. ఆ రకంగా ఇవాళ రంగారెడ్డి, గూడూరు, కోయిలగూడెం ప్రాంతాలు కానీ ఏ మెట్ట ప్రాంతం అయినా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో కానీ డెవలప్ అయింది. మరి అటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చే టర్మ్ ఎందుకు ఓడిపోయారంటే
ఎవరైతే వంగవీటి మోహన్ రావు గారు ఉన్నాయనే నాయకుడు ఒక కాపు సామాజిక వర్గంలో స్థాపించిపోయడం అతను హత్యను పార్టీ పరంగా చేశారనే దుష్ప్రచారంతో ఆ రోజు రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు రాజకీయంగా అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు చేసిన వాటిలో కొన్నాటిని మిస్ అయ్యాం. రుణమాఫీ విషయంలో కానీ దాని మీద మనం మాటలు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు ఇచ్చిన భరోసా ఇచ్చేటప్పటికి వచ్చేటప్పటికి రిస్ట్రిక్షన్స్ రూల్స్ పెడితే ప్రజలు ఉచితంగా వస్తుందంటే మాకే కావాలని ఆశపడతాం. మనకంటే ఎక్కువ బెటర్ ఉచితం ఇస్తాను జగన్మోహన్ రెడ్డి దానికి వెళ్ళిపోయారు. ఇవాళ జనసేన కలిసి కూటమి కలిసి ఉమ్మడిగా ఎప్పుడు పోటీ చేసినా విజయం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమికి ఉంది. గతంలో కూడా కూటమి తరపునే నెగ్గారు. కూటమిలోనే కలిసే ఉన్నప్పుడే విజయం సాధించారు. తర్వాత విడిగా వచ్చినప్పుడు ఓడిపోయారు. కాబట్టి ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కుమారుడు లోకేష్ కూడా తన యొక్క అనుభవాలన్నీ క్రోడీకరించింది పార్టీని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం పార్టీ వర్క్ కానీ పార్టీ కార్యక్రమాలు కానీ వాళ్ళు ఎమ్మెల్యేలతో కూర్చొని చేస్తున్నారు. ప్రధానంగా జనసేన మా పార్టీలో వచ్చిన లోటుపాట్లు ఏంటంటే మా నాయకుడికి ఇంకా దీని మీద దృష్టి పెట్టలేదు. ఖచ్చితంగా పెడతాడనే ఆశతోటి మరి ఈ రాష్ట్రంలో ఉన్న జన సైనికులందరూ జన వీర మహిళలు కానీ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పుడైతే ప్రజలకు వచ్చి పార్టీని బలోపేతంగా జిల్లాల వారీగా ఇవాళ 13 జిల్లాల కల్లా 26 జిల్లాలని పటిష్టమైన కార్యవర్గాలను వేసుకుని పార్టీని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బలోపేతం చేయకపోతే గనక మరి వాళ్ళ రోజు పేపర్లో చూస్తున్నాం. అక్కడ పిఠాపురం నుంచి ఎవరో వర్మ గారు విమర్శిస్తారు, ఇక్కడ ఎవరో ఇంకో ఆయన విమర్శిస్తారు, ఇంకో ఆయన ఇలా విమర్శిస్తారు. ఈ 21 ఎమ్మెల్యేల స్థానాల్లో కూడా ఎక్కడా ఈ సమన్వయంగా పనిచేయకుండా మరి పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ కంప్లీట్ అవుట్ ఆఫ్ ది ఎమ్మెల్యే హ్యాండ్ ఓవర్. మీరు చెప్తున్నట్టుగా ఎవరైతే మీ నాయకులు ఇలా న్యాయం జరగట్లేదని గొంతెత్తి పార్టీ సస్పెండ్ చేసేస్తున్నది అసలు ఆ ప్రజాస్వామ్యం లేకపోతే అది ఎందుకంటే రాంగ్ నోషన్ వెళ్తుంది. పార్టీ భవిష్యత్తు మేము మాట్లాడేది పార్టీ భవిష్యత్తు అంతే తప్ప మాకేదో పదవి ఇస్తారు తెలియదు ఈ వయసులో పదవులు చేయాలని కోరిక కూడా కాదు. పార్టీలో ఉన్నాం కాబట్టి ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి పటిష్టంగా పనిచేయడం అనేది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. అదితే ఉద్దేశం తప్ప ఆయన శ్రేయోభిలాషులుగా ఆయన అభిమానులుగానే వచ్చాం బయటికి. అదే అభిమానంతో వచ్చే వరకు ఉంటాం. దాంట్లో ఏం తేడా లేదు. ఖచ్చితంగా ఆఖరి నిమిషం వరకు పార్టీ బలోపేతానికి కానీ దేనికైనా అంకిత భావంతో పనిచేస్తాం. సార్ నిన్న మొన్నటి వరకు మీ పల్లకి మోసిన ఉభయ గోదావరి జిల్లాలో మీ జనసేన పల్లకి మోసిన కాపులందరూ ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతున్నారు. ఎందుకు కాపులకి మీకు ఎందుకు గ్యాప్ వస్తుంది? ఏం రాలేదండి. ఎందుకంటే మీరు ఎవరో ఎందుకు పర్సనల్గా నన్ను ఎక్స్పెక్ట్ చేయండి. నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా నాకు వస్తుందని జనసేన తరఫున ఆశించాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన నాయకులకు కానీ సహకరించారు. ఇవాళ అవకాశం రాలేదు. అలా అని చెప్పి పార్టీ పదవి ఇవ్వలేదని చెప్పి పార్టీ నుంచి దూరం అయిపోవాల్సిన అవసరం కానీ పార్టీని వదిలేవాల్సిన అవసరం కాదు. ఆశించిన అందరికీ అవకాశాలు రావు. సమర్థవంతమైన వాళ్ళు కూడా ఒక్కోసారి అవకాశాలు దొరకవు. ఇవాళ మా తమ్ముడు పాకా సత్యనారాయణ ఎంపీ అయ్యాడు. సమర్థుడు, సబ్జెక్ట్ ఉన్నవాడు, ఆ పదవికి న్యాయం చేయగలడు. అలాగే మెంటే పద్మనాభం గారు కౌన్సిలర్ నుంచి భీమవరానికి వార్షికం ఉంది, ఎంపీ అయ్యారు, ప్రతిపక్ష నాయకుడే. ఇవాళ వర్మ సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, కౌన్సిలర్ నుంచి చనిపోయింది. మూషన్ రాజు గారు కౌన్సిలర్ నుంచి చనిపోయింది. కాబట్టి అవకాశం భగవంతుడు అందరికీ ఇవ్వడు. అందరూ పలకి ఎక్కాలనుకుంటారు. మూచేవాడు ఎవడు? సార్ పార్టీ అధినేతగా మీకు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, పవన్ కళ్యాణ్ గారిని చూశారు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఏ విధంగా ఉంది? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన పనితీరు పట్ల మీరు ఏమనుకుంటున్నారు? అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటప్పటికండి ఆర్థిక వనరులతో కూడుకున్న వ్యవహారం. ఇవాళ పంచాయతీ వ్యవస్థలో ఆర్థికంగా ₹1 లేకుండా ఆయన లాగేశారు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ అన్నీ కూడా పంచాయతీలకు వస్తాయంటారు. ఇంకా రిలీజ్ చేయాలి. రిలీజ్ అయితే కానీ కొంచెం ఆర్థికంగా పుంజుకోవట్లేదు. ఈ పేపర్లో చెప్పి అన్నీ కూడా చెత్త నుంచి సంపద సృష్టించండి, ఆర్థిక వనరులు పెంచుకోండి అనేది ఎక్కడ జరిగే విషయం కాదు. గ్రామ రాజకీయాల్లో ఎలా ఉంటుందండి, ఒక వ్యక్తులు నువ్వు తప్పు చేసావంటే ఆడు రెండో రోజు అవతల ఓటు దగ్గరికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇవన్నీ సమర్థించుకుంటూ గ్రామ రాజకీయాలు చేయాలి. గ్రామ రాజకీయాల పూర్వం మీకు ముఖ్యమంత్రులైనా రాజకీయ నాయకులైనా సమితి ప్రెసిడెంట్ల నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ల నుంచి కోఆపరేటివ్ వ్యవస్థ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి లేదు. ఇప్పుడంతా రెడీమేడ్. ఇందిరాగాంధీ గారు వచ్చిన కాడి నుంచి
మీరు టికెట్ ఇస్తే మీరు ఎమ్మెల్యే, ఎన్టీ రామారావు వచ్చి టికెట్ ఇస్తే ఎమ్మెల్యే. అతనికి ఏం అనుభవం ఉంది, ఏం అనుభవం ఉంది లేదు, లేదా నిజంగా కాన్స్టిట్యున్సీ స్వరూపం తెలుసా, తెలియదు. తెలిసినా తెలియకపోయినా అయిపోయారు. కాబట్టి ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా ఆర్థిక వనరుల మట్టికి ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ల కింద ఎన్ఆర్జీఎస్లో తప్పులు జరగకుండా వాచ్ చేస్తున్నారు, కష్టపడుతున్నాడు. అందులో వెరీ పర్టికులర్గా ట్రైబల్ ఏరియాలో వెనకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. పాడేరు కానీ, అటు అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో కానీ, శ్రీకాకుళంలో కానీ ఎవరైతే ట్రైబల్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో అక్కడికి ప్రత్యేకించి పంచాయతీరాజ్ నుంచి ఆయన వంతు కృషి ఆయన చేస్తారు. కాకపోతే కొంచెం ఈ సంవత్సరంలో ఈ సినిమాలు కానీ వాటి వల్ల టైం ఎక్కువ స్పేర్ చేయలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఫుల్ టైం చేస్తారు. మీరు చెప్పినట్టు మీ పార్టీకి ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీలకు సమన్వయ లోపం ఉంది. వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ నుంచి ప్రధానంగా మీరు చెప్పిన ప్రతి నియోజకవర్గం నుంచి మీ పార్టీ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడారు. మీరు ఎక్కడ కనీసం మాట్లాడిన పరిస్థితి లేదు, దానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు. అలా అయితే మీ పార్టీ ప్రజల్లో చులకనైపోయే పరిస్థితి ఉంది కదండి. అంటే మాదంతా యువకరత్వం. జనసేన అంటే 18 to 30, 35 అంతా యువకులు, ఉత్సాహవంతులు. వాళ్ళకు ఓన్లీ పవన్ అంతే. యూ వాంట్ టు సీ పవన్ యాజ్ ఏ సీఎం. అదే ఉత్సాహంతో ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా పనిచేసినా దాన్ని కంట్రోల్ చేయడానికి పార్టీ పగ్గాలకు మేము తర్వాత వచ్చాం. యాక్చువల్గా పార్టీ పెట్టినప్పుడు నేను రాలేదు. మొన్నే నేను ఎలక్షన్లో నెల్లిమర్రి ఎమ్మెల్యే మా కోడలు అవడం చేత నేను జనసేన పార్టీకి రావడం జరిగింది. ఇక్కడ నా బాల్యమిత్రుడు రఘురామకృష్ణరాజు. అది పరిస్థితి. కాబట్టి ఎక్కడా సమన్వయ లోపం అనేది మాటల వరకే తప్ప వ్యవహారికంగా కానీ పార్టీని బలోపేతం చేయడానికి ఇంకా ఇండికేషన్ రాలేదండి. వాస్తవంగా జనసేన పార్టీ నుంచి ఇండికేషన్ వచ్చి జిల్లాల వారీ కమిటీలు వేసుకుని ఆ కమిటీ బాధ్యతలు మండలాలకు అప్పచెప్పి మండలాల వారీగా గ్రామ స్థాయిలో గ్రామాల్లో సర్వే చేసుకుంటే నా ఉద్దేశం కూడా నేను అదే. ఖచ్చితంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలక్షన్లు వచ్చే లోపల మనకి కొన్ని పంచాయతీలు కానీ మంచి కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్లు కానీ లోగడ జరిగిన మా ఆకివీడు మున్సిపల్ నగర పంచాయతీ ఎలక్షన్లో మరి జనసేన పార్టీకి మేము షేర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అందరూ 5 నెగ్గారు కార్పొరేటర్ల కింద, కౌన్సిలర్స్ కింద. అలాగే ఈ పంచాయతీల్లో కూడా ఖచ్చితంగా అందరూ షేర్ తీసుకుని జరగడం జరుగుతుంది. మీరు మీ నియోజకవర్గం నుంచి మాట్లాడతారు. ఉండి ఎమ్మెల్యే గారిని సామంతరాజుగా భావిస్తున్నారు ప్రజలందరూ. ఆయన కూడా అలా అనుకుంటున్నాడు. చాలా మంది వాక్యం అది. మీరు చాలా దగ్గర నుంచి చూస్తున్నారు ఆయన. అసలు ఏంటి సార్, ఆయన్ని ఎందుకు ప్రజల్లో మిళితం కాలేకపోతున్నారు ఆయన? అంటే ఇది మధ్య ఎలా ఉంటుందంటే రాజకీయ వ్యవస్థ అనేది, నా గ్రామంలో పని కావాలంటే నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలనే మనస్తత్వంలో ఉంటాను నేను కూడా. ఎందుకంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాను. ఆయన అభిప్రాయం ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేశారు లేదు రఘురామకృష్ణరాజుని, ఒక సమస్య చెప్తే ఎవరికి చెప్పాలి, ఎందుకు వచ్చింది సమస్య, ఇది ఎలా నికృష్టం, దాన్ని ఎలా పరిష్కారం చేయాలి, డైరెక్ట్గా అడిగినోడికి ఓపికగా చెప్తాడు. ఖచ్చితంగా వెంటనే ఫోన్ చేసి మాట్లాడు. ఎవరినో తీసుకెళ్ళి ఏమండి అది ఆడు చేసి పెట్టండి అని అంటే ఆడు మాట్లాడలేడా అంటే. ఏదైనా అతను ప్రజలకు దగ్గర అవ్వాలనుకుంటారు. జనం ఏంటంటే ఆయన బాబోయ్ పెద్ద అయినా మనం మాట్లాడలేమని ఒక అభూత కల్పన ప్రచారం జరుగుతుంది అంతే. ఆయన ఏమి సామాన్యుడిగానే ఉన్నాడు, సామాన్యుడిగానే మాతో ఉంటాడు, సామాన్య కార్యకర్తగానే పనిచేస్తాడు. చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, బాల్యం నుంచి. కాబట్టి కనబడుతుందంటారండి ఖచ్చితంగా, నో డౌట్. రాష్ట్రంలో మీకు ఎక్కడా లేని డ్రైనేజ్ వ్యవస్థలు కానీ, ఇరిగేషన్ వ్యవస్థలు కానీ, మంచినీరు విషయంలో, మైక్రో ఫిల్టర్స్ విషయం కానీ, గ్రాంట్లు కాబట్టి విషయంలో కానీ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా చేయగలరు. ఇవాళ ఆకివీడు నగర పంచాయతీని మున్సిపాలిటీ చేయడానికి కుప్పనపూడి గ్రామం, అర్జుమూరు, దుంపగడప ఈ 3 గ్రామాలని విలీనం చేసి మేజర్ పంచాయతీగా తీర్చిదిద్ది రాష్ట్రంలో రోల్ మోడల్ మున్సిపాలిటీ చేయాలని ఆకాంక్షలో ఉన్నారు ఆయన. అదే విషయాన్ని నిన్న మార్కెటింగ్ హెడ్ ప్రమాణ స్వీకారంలో చెప్పారు. కాబట్టి ఈజ్ ఎ వర్కర్. ఏ పరిస్థితికి వెళ్ళారు సహకార వ్యవస్థలో మీకు లోటుపాట్లు అనేది. సహకార వ్యవస్థ ఎందుకు సార్ ఈ రోజు కుదేలైపోతుంది? ప్రస్తుతం అన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ డిసిసిబి బ్యాంకులు అన్నట్టుగా తయారైంది. దీనికి ఎక్కడైనా ప్రాబ్లం ఏంటంటారు? రూపాయికి ఏదైతే ఎంక్వైరీ ఉందో 100 కోట్లకి అదే ఎంక్వైరీ సహకార యాక్ట్లో. దానివల్ల ఏంటంటే సహకార వ్యవస్థలో ఉండే రుసుకులను పెట్టుకుని పాలకవర్గం ఆమోదిస్తే తప్ప వసూలు చేయలేదు. వసూలు అనేది డిపార్ట్మెంట్ చేయాలి. కోఆపరేటివ్ వ్యవస్థలోకి వచ్చేటప్పటికి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దానికి కోర్టులకి, యూనియన్లు, ఇప్పుడు జిల్లా బ్యాంక్ నుంచి వెస్ట్ గోదావరి బ్యాంకులో ఉన్న స్టాఫ్ అందరినీ ఈస్ట్ గోదావరిని తీసుకొచ్చి నెల్లూరుని తీసుకొచ్చి శ్రీకాకుళం చేసినప్పుడు ఆ బ్యాంకులో ఉండే లోటుపాట్లు కానీ ప్రక్షాళన జరుగుతుంది. ఏంటి వాట్ ఈజ్ వాట్ అని వస్తుంది. ఎప్పుడూ ఒకే వ్యక్తి ఉన్నప్పుడు జరిగిపోయిన గతానికి కప్పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు.
జరగవలసిందని చూసుకుంటారు అంతే కదా. అంతే. ఇప్పుడు మేము 100 మందికి నేను బ్యాంక్ లోన్లు ఇచ్చానండి, దాంట్లో 90 మంది కట్టేశారు. కానీ పరిపూర్ణంగా నువ్వు డిపార్ట్మెంటల్గా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కానీ లీగల్ సెల్తో కానీ ఆస్తులు జప్తు చేయడంలో కానీ ఇమీడియట్గా నువ్వు చేస్తాం, టమ్కి వేసేస్తాం, పేపర్లు వేస్తాం, వాళ్ళు ఫోటోలు వేస్తాం అనే భయం ఎప్పుడైతే ఉందో వాళ్ళు భయపడతారు. నువ్వు మనం పెట్టుకునే న్యాయ వ్యవస్థ మన ప్లేటర్ కూడా వాళ్ళకి అమ్ముతుంది, మన డిపార్ట్మెంట్ వాళ్ళు అలా అమ్ముతుంది. ఆ పరిస్థితుల్లో రికవరీ లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి కదా. రెండు అలాగేనండి. ఇప్పుడు 5% వడ్డీ రైతు ఎన్టీ రామారావు పెట్టి కొన్ని గవర్నమెంట్లు వచ్చి కొనసాగించబట్టారు, డబ్బు అడ్జస్ట్ చేయరు, రైతుల దగ్గర వీళ్ళు కట్టించుకుంటారు, వీళ్ళు రైతులు మళ్ళీ తిరిగి ఇవ్వరు. కాబట్టి గవర్నమెంట్ పాలసీల్లో కూడా కొంచెం స్పష్టత లేకపోవడం వల్ల ప్రతిదానికి సహకార వ్యవస్థ మీదే పడతారు. ఇవాళ ధాన్యం సేకరణ సహకార వ్యవస్థ చేస్తారు, దానికి రావాల్సిన కమిషన్లు ఇవ్వాలి కదా, కమిషన్లు ఇవ్వాలి. ఎన్ని బకాయిలు ఉన్నాయండి ఇప్పటికి కోఆపరేటివ్కి ఇవ్వాల్సింది. కాబట్టి కోఆపరేటివ్ వ్యవస్థ మీద ప్రక్షాళన చేయడానికి సరైనగా ఎవరికో ఒక పోర్ట్ఫోలియో ఇవ్వాలి తప్ప అది పోర్ట్ఫోలియో ఇచ్చిన వ్యక్తికి అది ఇచ్చేయడం వల్ల ఇది ప్రక్షాళన జరగదు. సరే, ఎందుకు ఎలక్షన్కి ఎందుకు పెట్టలేదు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు, ఇప్పుడు మీరు కూడా పెట్టట్లేదు అంటే ఎలా కానిచ్చేద్దామని ఏంటి ఆలోచన? అది కంప్యూటరైజేషన్ పెట్టారు కదా, మొత్తం అంతా కంప్యూటరైజేషన్ ఆల్మోస్ట్ 70% పూర్తయిందని అంటున్నారు. అయిపోయిన తర్వాత విత్ ఇన్ 6 months కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ఎక్స్టెన్షన్ పీరియడ్, తర్వాత 6 నెలలకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. మరి ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థ లోకల్ బాడీస్ అయ్యాక పెడదాం అనుకుంటున్నారు, లేకపోతే ఈ వ్యవస్థను ఎలా మార్పు చేయాలనుకుంటున్నారు చూద్దాం. లెట్ us వెయిట్. ఎంతసేపు రిమోట్ కంట్రోల్ రాజకీయాలు చేస్తున్నారు ఆయన. ఎక్కడసేపు మీ మంగళగిరిలో ఆగిపోవడం, అక్కడి నుంచి ఆర్డర్ రావడం తప్పితే క్షేత్రస్థాయిలో ఏమైందంటే ఎవరికి తెలియని పరిస్థితి అనుకుంటుంది. మన కొవ్వూరు విషయం కూడా అదే పరిస్థితి, జగ్గైపేట అదే పరిస్థితి. మీ పార్టీ నాయకులందరూ సస్పెండ్ చేసుకుంటూ పోతే పార్టీ ఖాళీ అవుతుంది, కానీ పార్టీ నిర్మాణం అట్లా జరుగుతుంది. పార్టీ ఆయన స్థాపించినప్పుడు ఒక ఉద్దేశం, రాజకీయాల్లో మలినం పొంది రాజకీయాల్లో కాకుండా స్వచ్ఛంగా రావాలి, స్వచ్ఛంగా ఉండాలి, ఎలక్షన్ డబ్బు ఖర్చు పెట్టకూడదు అనే స్లోగన్ తిరిగారు. దాని ఫలితం ఆయన చూశారు. అదే ఫలితం నా కోడలు కూడా చూశాను. నేను చెప్పాను అది కాదు ఎలక్షన్ అమ్మ, ఇది ఎలక్షన్ కాదు మా అధినాయకుడు అలాగే చెప్పాడు, మేము అలాగే ఓకే 7,000 ఓట్లు. అది కాదమ్మా ఎలక్షన్, ఇది ఎలక్షన్ అని చెప్పారు. ఎలక్షన్ ఇయరింగ్ మేము చేసాం, 40,000 ఓట్లు. కాబట్టి ప్రజలకు మనం ఒకటి అలవాటు చేసాం, నేషనల్ పార్టీ ఆ ప్రాంతీయ పార్టీ ఏ పార్టీ ఎప్పుడైతే మన అధికారం ఉంటే తప్ప ఏమీ చేయలేమనే ఉద్దేశంతో ప్రజల్ని మనం ఆల్మోస్ట్ ఆల్ ఉచితాలు ఇవ్వటం వల్ల మోసం చేయటం. ఎవరి దగ్గర నుంచి పట్టుకొచ్చిన ఉచితం ఇస్తారు? నా ఆస్తి ఇస్తానా, చంద్రబాబు గారు ఇస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరు? మీ దగ్గర నుంచి వచ్చే డబ్బే మీకు ఇస్తాం. రోడ్లు ఇవ్వాల్సిన పట్టుకొచ్చి 4,000 ఊరికే ఇస్తాం. మంచినీళ్ళ చెరువు రిక్రూట్మెంట్ చేయవలసింది మానేసి మీకు ఇస్తాం, లేకపోతే ఇంకో అభివృద్ధి పదం చేయవలసింది మీకు ఇస్తాం. దానివల్ల అభివృద్ధి కుంటుపడిపోద్ది, ఉచితం అలవాటు. ఈ ఉచితాలు అలవాటు పడ్డాక శారీరక శ్రమకు మనమే ఒప్పుతాం. ఎందుకంటే ప్రకృతి సహజం. కాబట్టి ఈ ఒరవడిలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లు కొనుక్కునే దౌర్భాగ్యం కానండి, ఉచితాలు ఇచ్చేది వ్యవస్థ కానీ పోతే తప్ప ఈ డెమోక్రసీ కానీ అమెరికా పాటు సమానంగా పోటీ పడాలంటే ఈ రెండింటిలోనూ ప్రజల్లో మారుతారు. మీద అత్యంత కీలకమైన ఆరోపణ ఏంటంటే కాపు సామాజిక వర్గాన్ని వాడుకొని వదిలేస్తారు. ఇప్పుడు కాపు సంక్షేమం గురించి మీ పార్టీ పట్టించుకుంటుంది, ఎన్డీఏ కూటమి నాయకులు పట్టించుకుంటారు. కాపులు పూర్తిగా కూడా నిర్వీర్యమైపోయే వ్యవస్థ కనబడుతుంది, ఆర్థికంగా చిరిగిపోతున్నారని వినబడుతుంది. దాన్ని ఎలా సమర్థించుకుంటారు, దాన్ని ఎలా తీసుకొస్తారు? కాపులు నిర్వీర్యం అయిపోతున్నారు, ఆర్థికంగా దెబ్బతినేస్తున్నారు అనే మాట వదిలిపట్టేది. ఏ పథకం అయినా ఇప్పుడు డ్వాక్రా గ్రూపులకి డబ్బు ఇస్తున్నాం, వడ్డీ రాయితీ ఇస్తాం, సబ్సిడీ ఇస్తున్నారు, రుణమాఫీ చేస్తాం. ఎంతమంది ఎన్ని డ్వాక్రా గ్రూపులు ఇవాళ స్వచ్ఛందంగా పనిచేస్తూ పైకి వస్తున్నాయి, ఇండిపెండెంట్గా వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్. నా ఊళ్ళో అయితే ఏమీ లేదు, మరి అందరికీ సబ్సిడీ వస్తున్నాయి, రుణమాఫీ. అలాగే కాపు సబ్సిడీ లోన్స్ ఇచ్చాం. మా ఊర్లో కొంతవరకు ఉపయోగపడి ఆర్థికంగా ఎదిగారు. కొన్ని చోట్ల అయితే మోటార్ సైకిల్ కొనుక్కున్నారు, టీవీలు కొనుక్కున్నారు, బియ్యం బీరోలు కొనుక్కున్నారు, సబ్సిడీస్ తీసేసుకుని లోన్ కట్టేశారు. ఇలా రకరకాలుగా ఒక ఆర్థికంగా ఆదుకోవాలి అనే దానికి తన స్వయం కృషితో రావాలి తప్ప దానికి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం. గవర్నమెంట్ కాన్వెంట్లు ఏంటండి, వాళ్ళు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారు,
మీరు ఎన్ని కోట్లు పెట్టి స్కూల్స్ ఖర్చు పెడతారు? ఎందుకు పెరగట్లేదు స్ట్రెంగ్త్? ఎందుకు వెళ్తున్నాయి నారాయణ కాలేజీకి, విష్ణు కాలేజీకి, ఇంకో కాలేజీకి? దాన్ని పట్టుకోవాల్సింది ఎవరి బాధ్యత? గంటకో మార్పు చేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం విద్యా విషయంలో అంటున్నారు. ఎక్కడికి మార్పు జరిగింది? ఒకళ్ళ మీద ఒకళ్ళు అభియోగాలు చేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో రియాలిటీకి వెళ్తున్నారు. P4లో ఆర్థికంగా డబ్బున్న వాళ్ళు ఎంతమంది అంకితం చేసుకుంటారో, ఎంతమందిని ఆర్థికంగా ఆదుకుంటారు చెప్పండి ఒకసారి. అన్నీ ఏంటంటే మీడియాలో చెప్పుకోవడానికి, పేపర్లో రాసుకోవడానికి. సహజంగా తాను ఆర్థికంగా ఎదగాలనుకున్న వ్యక్తి తను కష్టపడి సంపాదిస్తాడే, దాన్ని సరిగా ఇన్వెస్ట్ చేసుకుంటాడు, పైకి వెళ్తాడు. చివరిగా గోదావరి జిల్లాలపై అంటే రేపు పొద్దున పునర్విభజన జరిగి గోదావరి జిల్లాలో ఫుల్ ఫోకస్ పెట్టారు మీ జనసేన అన్నారు. అసలు అంటే క్షేత్రస్థాయిలో బలోపేతం ఉండడానికి మీ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందండి? గోదావరి జిల్లాని ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను, ఎక్కడైతే మెజారిటీ కమ్యూనిటీ ఉందో మిగిలిన మైనారిటీ కమ్యూనిటీ అంతా ఒకవైపు ఉంటుంది. మెజారిటీ కమ్యూనిటీ పక్కన. ఎందుకని? అదో అపోహ. దాన్ని రాజకీయ నాయకులు కానీ కొంతమంది వ్యక్తులు కానీ ప్రేరేపిస్తారు. బాబోయ్ వాళ్ళకి అధికారం ఇస్తే బతకనిస్తారా? ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికి ఎప్పుడైనా కాపుడు ముఖ్యమంత్రి అయ్యాడండి? చెప్పండి. అవ్వలేదు కదా. ఆ స్థాయి దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసరిగా కన్నా లక్ష్మణ గారికి, బొత్స సత్యనారాయణ గారికి, ఇంకోటి కానీ. మరి ఎందుకని? ఒకసారి ముఖ్యమంత్రి చేసిన వాళ్ళ దగ్గర ఉన్నాయి కోట్లు. వీళ్ళ దగ్గర పార్టీ ఖర్చు పెట్ట కోట్లు ఎక్కడే? వీళ్ళ సినిమాలు తీయాలి, ఆ సినిమా డబ్బుతో పట్టుకురావాలి, సంక్షేమ కార్యక్రమాలు పెట్టాలి, పార్టీలు తెప్పాలి. కాబట్టి కారు ₹1 కారు అయినా దానికి ఆయిల్ పోస్తేనే నడుస్తుంది. అది జనసేన పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా ఆ రకంగా చేస్తున్నారు. కాబట్టి వ్యవస్థాపర రూపంగా మార్పులు వచ్చినాయి. పూర్వం బీజేపీ అంటే సీనియర్ లీడర్స్కి కానీ పార్టీ పగ్గాలు ఇచ్చేవారు కాదు. వాళ్ళు రెడీమేడ్ వాళ్ళకి కూడా పార్టీ పగ్గాలు ఇస్తారు. ఏంటా మార్పు అంటే? పరిస్థితులను బట్టి, జనాభాను బట్టి రాజకీయ నాయకులు మార్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తేనే వాళ్ళకి మనుగడ ఉంది, లేకపోతే మనుగడ లేదు. మనుగడ లేకపోతే మీరు నాకు ఇంటర్వ్యూకి కూడా రారు రాజకీయాల్లో. ఇప్పుడు ఈనాడు సర్క్యులేషన్, ఆంధ్రప్రదేశ్ సర్క్యులేషన్ తీసుకోండి, జ్యోతి తీసుకోండి. రాధాకృష్ణ ఎక్కడి నుంచి వచ్చాడే? రాధాకృష్ణ ఏంటి పరిస్థితి? కళ్ళ ముందు నేను చూసిన వ్యక్తిని. ఎన్టీ రామారావు గది దిగిపోయినప్పటి నుంచి స్వర్గీయ మన్నే సత్యనారాయణ బాబు గారు, కృష్ణబాబు గారితో ఉండి ఎమ్మెల్యే కోర్స్. కాబట్టి పరిస్థితులను బట్టి మనం ఆర్థికంగా ఎదిగి కొలిది నిజాయితీ మాటలు ఎక్కువ మాట్లాడాలి. మన వెనకాల ఏముందో మనం అనుకోం. నా మట్టుకు నేను అనుకోను, మీ మట్టుకు మీరు అనుకోను. కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ తప్పదు. థ్యాంక్ యూ సార్. పూర్తిగా కూడా జనసేన పార్టీ రాబోయే కాలంలో గోదావరి జిల్లాలను ఫుల్ ఫోకస్ చేయబోతున్నారు. దీంతోపాటు పార్టీ నిర్మాణంపై జనసేన అధినేత దృష్టి సారిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ కీలకమైన మార్పు తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తుందని మనతో పాటు చెప్తున్నారు వెంకటేశ్వర. ప్రస్తుతం అన్ని విధాలుగా కూడా గోదావరి జిల్లాలపై జనసేన పార్టీ దృష్టి సారిస్తుంది. కాపు సామాజిక వర్గానికి పూర్తిగా అండదండలు ఇచ్చే విధంగా కూడా జనసేన నిర్మాణాత్మకంగా అడుగులు వేయబోతుందని ఆయన చెబుతున్నారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజకీయ పరిస్థితి.